హాయ్ గైస్ అందరికీ కూడా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లూట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఈ రోజు కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సో మనకి ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి ఒక యాప్ అయితే వచ్చింది. సో మనకి ఈ యాప్లో వచ్చేసరికి పర్ రెఫర్కి 40 రూపీస్ అనేది వస్తాయి. చాలా అంటే చాలా సింపుల్. రిజిస్టర్ అయ్యి ఒక ఫేక్ డీటెయిల్స్ కేవైసీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో అసలు చాలా 2 to 5 minutes పడుతుంది, మ్యాక్సిమం పడుతుంది దీనికి. సో అంత ఈజీలు ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఫుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఎలా అంటే సో ఆల్రెడీ నేను అందుకే చెప్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అని చెప్పి. సో ఈ లూట్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ అనేది పోస్ట్ చేసా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసా. మన టెలిగ్రామ్ ఛానల్ మెంబర్స్ అనేది ఆల్రెడీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో యూట్యూబ్ వీడియో అనేది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో లేట్గా అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అందుకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఫాస్ట్గా ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే చూసుకోవచ్చు, పేమెంట్ వెరిఫైడ్ కాదంటే చూసుకోవచ్చు, పేమెంట్ ప్రూఫ్స్ పేమెంట్స్ అనేవి అయితే వచ్చేసాయి. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్లో కూడా కొంతమందికి అయితే పేమెంట్ అనేది వచ్చాయి. సో ఇప్పుడు మీకు ఎలా అనేది చెప్తాను చూడండి. సో లింక్ ఇచ్చాక సో టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసండి. టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసాక అక్కడ లింక్ ఉంటుంది చూసుకోవచ్చు. పైన పిన్ చేసి ఉంచా పోస్ట్ అనేది. ఆ పోస్ట్ క్లిక్ చేయగానే మీరు ఎక్కడికైతే వస్తారు. సో ఈ పోస్ట్లో చూసుకోవచ్చు లింక్ అనేది ఉంటుంది కదా. సో లింక్ అనేది ఓపెన్ చేయండి. సో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా వస్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చండి. అక్కడ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసండి. సో పాస్వర్డ్ సెర్చ్ చేసుకోండి. ఇన్విటేషన్ కూడా అలా ఉంచండి. సైన్ అప్ కొట్టండి. సో సైన్ అప్ అయితే అయిపోతుంది. సో సైన్ అప్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ అని ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవైటీ అసిస్టెన్స్ అప్లికేషన్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇది ఉంది కదా. సో మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ పక్కన ప్రొవైడ్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, రియల్ నేమ్ అడుగుతున్నాడు, జెండర్ అడుగుతున్నాడు, కేవైసీ అడ్రస్, హౌస్ హోల్డ్ ఇవన్నీ అడుగుతున్నాడు. సో ప్యానిక్ అవ్వకండి. సో చెప్తున్నాను నేనండి. సో అసలు మీకు అక్కడ ఏ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏంటంటే సో నేమ్ అడిగాడు కదా. సో మీరు బ్యాంక్ విత్డ్రాల్ చేసుకుంటారు కదా. సో మీరు ఆ బ్యాంక్ విత్డ్రాల్లో నేమ్ ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇచ్చేసండి. సో సర్ నేమ్తో సహా బ్యాంక్ విత్డ్రాల్ దగ్గర ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇచ్చేసండి. సో అంతే. సో మీ మేల్ అయితే మేల్ ఏదో ఇచ్చేసినా పర్లేదు, మేల్ ఫీమేల్ అది పర్లేదు. సో కేవైసీ అడుగుతుంది కదా. సో మీ నేమ్ ఇచ్చండి. సో పైన నేమ్ ఇచ్చారు కదా రియల్ నేమ్, అదే నేమ్ తీసుకొచ్చి కేవైసీ కార్డు కూడా ఇచ్చేసండి. సో ఫోటో అడుగుతుంది కదా. సో ఏదో ఫోటో ఇచ్చేసండి. సో ఒక మీ దగ్గర ఫోటో సేమ్ గ్యాలరీ నుంచి వెళ్ళండి. ఎంత దేవుడు ఫోటో ఉండొచ్చు, ఏదైనా ఫోటో ఉండొచ్చు, చెట్టు పువ్వు ఏదో ఫోటో పెట్టేసండి. ఏ ఫోటో లేదంటే ఒక చెయ్యి తీసి అలా ఫోటో తీసి పెట్టేసండి సరిపోతుంది. సో ఫోటో పెట్టండి. అడ్రస్ అడుగుతుంది, ఏదో అడ్రస్ పెట్టండి. ఏ అడ్రస్ పెట్టినా పర్లేదు, మీకు రియల్ అవసరం లేదు. ఫేక్ పెట్టేసుకోండి, అన్నీ కూడా ఫేక్ డీటెయిల్స్ పెట్టుకోండి. అక్కడ అడ్రస్ ఫేక్ పెట్టండి. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అని ఉంది కదా. సో అక్కడ వచ్చేసరికి మీరు 1 lakh ప్లస్ అట్టండి. అంటే 1,10,000, 1,20,000, 1,25,000 అలా పెట్టుకోండి. ఓకేనా. 1 lakh ప్లస్ అట్టండి. పర్సనల్ ఇన్కమ్ ఉంది కదా, 35,000 పెట్టండి. 40,000 పెట్టండి. 30,000 ప్లస్ అనేది అక్కడ పెట్టండి. ఓకేనా. సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది 1 lakh ప్లస్ అనేది పెట్టండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇచ్చేసాక సబ్మిట్ అయితే కొట్టండి. సో సబ్మిట్ కొట్టగానే మీకు ఎలా అయితే వస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ బిగ్ డేటా మ్యాట్ అని చెప్పి ఇలా వస్తుంది. సో నేను రియల్ అన్నీ కూడా ఇచ్చేసా. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నాకు ఎలా అనేది వచ్చాక సో ఎక్కువ టైం కూడా పట్టదు. విత్ ఇన్ 30 సెకండ్స్లో అనేది కేవైసీ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను రియల్ నేమ్ ఇచ్చేసా. సో నేమ్ కూడా పైన కింద కూడా నేమ్ దగ్గర కేవైసీ కూడా నేమ్ ఇచ్చేసా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో ఏమి ఇచ్చాను నేను. సో ఏకంగా ఫ్లాగ్ పిక్చర్ ఇచ్చాను నేను అయితే కనుక. సో నాకు కేవైసీ చూసుకోవచ్చు. హౌస్ హోల్డ్ ఇన్కమ్ 1,20,000 పెట్టా. సో పర్సనల్ ఇన్కమ్ 35,000 పెట్టా. కేవైసీ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో అక్కడ ఏ బొమ్మ ఇచ్చినా కూడా కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో అక్కడ నీ కేవైసీ కూడా ఏమి ఇచ్చినా మీకు సక్సెస్ అయిపోతుంది. అందుకే చెప్తున్నా కదా, రియల్ నేమ్ కాడ మీ బ్యాంక్లో ఏముంటే నా నేమ్ ఇచ్చండి. సో అక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా. సో అక్కడ ఏం చేస్తారంటే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేసండి. అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా పవర్టీ అప్లికేషన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి మీ అకౌంట్ అనేది అయిపోయింది ఇంకా. సో మీ అకౌంట్తో ఇంకా పని అయితే లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, రెఫర్ చేయాలి. రెఫర్ చాలా చేయాలి చూడండి. ఇక్కడ ఇన్విటేషన్ ఉంది కదా, అక్కడికి వచ్చేసింది. సో అక్కడికి వచ్చాక ఇక్కడ మీ ఇన్విటేషన్ కోడ్ ఉంది. అంటే మీరు ఇప్పుడు రెఫర్ లింక్ గట్రా ఏముండవు. సో రెఫర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలని కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ కోడ్ ఉంది కదా 593126, ఇది నా రెఫర్ కోడ్. సో ఇప్పుడు మీ రెఫర్ కోడ్ ఇప్పుడు మీ నా రెఫర్ లింక్తో నేను నా రెఫర్ కోడ్తో నేను ఒక లింక్ క్రియేట్ చేశాను. సో మీరు ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను. ఎలా క్రియేట్ చేయాలి టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి. సో టెలిగ్రామ్ ఛానల్కి వచ్చారు కదా, పోస్ట్ దగ్గరకు వచ్చాను. పోస్ట్ దగ్గర మీరు మన రెఫర్ లింక్ అనేది ఉంది కదా. సో ఆ రెఫర్ లింక్ అనేది కాపీ చేసుకోండి. సో మన రెఫర్ లింక్ కాపీ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది పేస్ట్ చేసుకోండి. మీరు ఏదన్నా పేజ్లో పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కోడ్ అనేది ఉంది కదా. సో 6 digit కోడ్ తీసేయండి. ఒక్కొక్క కోడ్ తీసేయండి. కోడ్ అయిపోయింది. అక్కడ స్లాష్ ఉంది కదా, స్లాష్ వరకు తీసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ కోడ్ ఏదైతే ఉందో, సో మీ కోడ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీ కోడ్ ఏదైతే ఉందో ఇన్వైట్ కోడ్ అని చెప్పి ఇక్కడ. సో ఆ కోడ్ అనేది 893126 నా కోడ్. ఇక్కడికి వచ్చి 89
31893126 ఇది నా కోడ్. సో ఈ కోడ్ ఇలా పెట్టేసా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, నా రెఫర్ లింక్ అవుతుంది. సో ఈ లింక్ ద్వారా ఎవరన్నా చేసినా అక్కడ వాళ్ళకి ఇన్విటేషన్ కోడ్ నా కోడ్ వస్తుంది. సో ఇక్కడ నా కోడ్ తీసేసి మీ కోడ్ పెడితే ఎవరన్నా మీ ఆ లింక్ యూజ్ చేసి ఎవరన్నా చేసినా మీ కోడ్ అనేది వస్తుంది. ఓకేనా. సో రెఫర్ లింక్ అనేది యాప్లో ఎక్కడ ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఇన్విటేషన్ కోడ్ అనేది ఇలా అయితే చేసుకోవచ్చు. లేదు ఇలా కూడా వద్దు మాకు, ఇంకా సింపుల్గా కావాలంటే ఇంకా మెథడ్ ఉంది. ఏం చేస్తారంటే ఈ కోడ్ అనేది తీసేసేయండి. తీసేసి ఇప్పుడు చూసుకోవచ్చు ఇది ఈ కోడ్ ఈ లింక్ ఉంది కదా. సో ఈ లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో వాళ్ళు షేర్ చేశాక వాళ్ళు ఓపెన్ చేశాక ఈ లింక్ అనేది సో ఇటు చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే చూసుకోవచ్చు ఇక్కడ మీకు అక్కడ ఇన్విటేషన్ కూడా అనేది ఉండదు లాస్ట్. అప్పుడు మీరు మీ రెఫర్ లింక్ అనేది వాళ్ళ దాంట్లో ఎలా టైప్ చేయొచ్చు అప్పుడు ఇలా ఉంటుంది. ఓకేనా. సో డైరెక్ట్ రెఫర్ లింక్ అనేది వాళ్ళకి వచ్చేయాలంటే అక్కడ లింక్లో యాడ్ చేయాలి. లేదు వాళ్ళు రెఫర్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇలా రావాలంటే లాస్ట్ నెంబర్స్ అనేది తీసేసి సెండ్ చేయండి, ఎలాగన్నా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీ రెఫర్ కోడ్ ఉండాలి అంతే ఫైనల్గా. సో ఇలా రెఫర్ చేయాలి, అర్థమైంది కదా. సో లోకి వచ్చేసింది. సో ఇప్పుడు రెఫర్ చేశారు. ఇప్పుడు ఇదే అకౌంట్ నేను రెఫర్ చేశాను అనుకోవచ్చు. సో రెఫర్ చేశాక రిజిస్టర్ అయిపోయా మా ఎలా ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తా, పోయిటీలోకి వెళ్తా, అప్లికేషన్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్తా, మళ్ళీ ఫేక్ డీటెయిల్స్కి ఏవేసీ అని సబ్మిట్ చేస్తాను. నేమ్ ఏదైతే ఇచ్చేసా ఇన్కమ్ అన్నీ కూడా ఇచ్చేసి ఫస్ట్ మీరు ఎలా చేస్తారో అలాగే ఇక్కడ రెఫర్ అకౌంట్లో కూడా వేరే మొబైల్లో కూడా సేమ్ అలాగే చేసేస్తారు. ఫోటో కూడా ఏదో ర్యాండమ్ అప్లై చేసేస్తారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, మీరు ఒక రెఫర్ చేసినందుకు మీకు ఒక రెఫర్ వ్యాలిడ్ అవుతుంది. సో మీరు ఒక రిజిస్టర్ అయితే మీకు 40 రూపీస్ రావు, వాళ్ళు కూడా ఇది కంప్లీట్ చేస్తే మీకు 40 రూపీస్ వస్తాయి. సో ఇది ఎంతసేపు 2 మినిట్స్ పడుతుంది అనుకుంటా మ్యాక్సిమం పడితే. సో నేను చేసా ఒక 2-3 మొబైల్స్లో చేసా, 2-3 మినిట్స్ పడుతుంది, నాకు చాలా ఈజీగా అయిపోయింది. సో అందుకే చెప్తున్నా. సో 3 మొబైల్స్ ఉన్నాయంటే మీకు 120 రూపీస్ వస్తున్నాయి కదా ఈజీగా. సో అలాగా ఒక 3 మొబైల్స్ ఏంటి 120 వస్తాయి. సో పర్ రెఫర్కి 40 రూపీస్ 120 అర్న్ చేసి విత్డ్రా పెట్టండి సరిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మీకు కింద మీ అని ఉంది కదా. సో మీలోకి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ చూసుకోవచ్చు సెకండ్ అమౌంట్ విత్డ్రాల్ ఉంది, థర్డ్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళాక అక్కడ చూసుకోవచ్చు మీకు రియల్ నేమ్ అడుగుతుంది. సో ఇందాక ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇచ్చేసండి. బ్యాంక్ అడుగుతుంది, అక్కడ జియో పేమెంట్స్ బ్యాంక్ ఉంది, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది. సో ఏదైనా సేవింగ్స్ అకౌంట్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా. సో ఆన్లైన్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు అండి, అసలు ఇలా ఇవి ఇవ్వండి. మీ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి, ఆన్లైన్ అర్నింగ్స్ దేనికి కూడా ఇవ్వకండి. సో మీకు లేదు అంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కి క్యాంపేజీ ఉంది, ఇండస్ ల్యాండ్ క్యాంపేజీ కూడా ఉంది. వాటి ద్వారా చేస్తే ఎయిర్టెల్కి అమౌంట్ 100 రూపీస్ వస్తాయి, ఇండస్ ల్యాండ్కి వచ్చేసరికి 500 రూపీస్ వస్తాయి. సో ఆ రెండు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. సో నార్మల్గా ఓపెన్ చేసుకున్న సేమ్ ప్రాసెస్, అలా ఓపెన్ చేసుకున్న సేమ్ ప్రాసెస్. సో లేని వాళ్ళు ఓపెన్ చేసుకుని దానికి విత్డ్రాల్ పెట్టుకోండి. సో ఫర్దర్గా మీకు బ్యాంక్ ఫ్రీజ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావు. సేఫ్గా అర్న్ చేసుకోవడం కోసం చెప్తున్నాను అంతే. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి, ఐఎఫ్సి కూడా ఇచ్చేసేయండి. సో బ్యాంక్ అకౌంట్ ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఇచ్చేసాక ఇక్కడ మొత్తం అంతా అయిపోయాక అకౌంట్ ఓటీపీ ఇచ్చేసేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేయండి, అయిపోయింది. సో ఇప్పుడు మీరు విత్డ్రాల్ చేయొచ్చు అంటే లేదు, ఇంకొక చిన్న ఉంది. సో అదేంటి చెప్తాను చూడండి. సో ఇక్కడ విత్డ్రాల్ ఉంది కదా, విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. విత్డ్రాల్ దగ్గరికి వచ్చేసాక ఇక్కడ చూసుకోవచ్చు మీ ఐఎఫ్సి కూడా ఇవన్నీ కూడా చూపిస్తుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ కూడా. సో కింద వచ్చేసరికి బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఆల్ మీద క్లిక్ చేయండి, టోటల్ అమౌంట్ అనేది అక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే విత్డ్రాల్ హ్యాండ్లింగ్ ఫీ అంటే 400 రూపీస్ విత్డ్రాల్ చేయడానికి నాకు 24 రూపీస్ ఛార్జెస్ పడతాయి. అంటే నాకు 375 రూపీస్ అనేది 376 రూపీస్ అనేది విత్డ్రాల్ అనేది పడుతుంది. ఓకేనా. సో 25 తక్కువే, అది చాలా తక్కువ. ఓకేనా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ విత్డ్రాల్ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా. సో అది కోడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ కోడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసింది. టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ నేను ఏజెంట్స్ ఐడి అని ఉంది కదా. సో అది ఒక క్లిక్ హియర్ అని ఇచ్చాం కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మన బ్యాకప్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. సో దాంట్లో జాయిన్ అయిపోగానే చూసుకోవచ్చు ఇక్కడ ఇద్దరు ఏజెంట్స్ ఐడి అయితే ఇచ్చాను. సో హెల్పింగ్ హ్యాండ్ యాప్ ఏజెంట్స్ అని చెప్పి ఐడి ఇచ్చా. 2 ఐడీలు ఉన్నాయి కదా, ఆ 2 ఐడీలకి మెసేజ్ చేయండి. ఏం చేస్తారంటే హలో అని చెప్పే నార్మల్గా మెసేజ్ పెట్టండి. సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ అండ్ ఆల్సో మీ ఐడి ఉంటుంది కదా, ఐడి 2 ఇచ్చి విత్డ్రాల్ పర్మిషన్ విత్డ్రాల్ కోడ్ గురించి అడగండి మీరు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు సింపుల్, చాలా సింపుల్. విత్డ్రాల్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేసి విత్డ్రాల్ కానీ మీకు విత్డ్రాల్ అనేది అవుతుంది. విత్ ఇన్ 1 అవర్లో పేమెంట్ అనేది వచ్చేస్తున్నాయి. చూసుకోవచ్చు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి వచ్చాయి. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ కూడా పేమెంట్ అనేది వచ్చాయి. సో వీళ్ళకి చూసుకోవచ్చు పేమెంట్ సక్సెస్ఫుల్, ఇంకొకరికి కూడా వచ్చాయి. సో ఇక్కడ తను వచ్చేసరికి 12-24 అనేది పెట్టాడు. సో దానికి ఇంటికి వచ్చింది 122 అనేది వచ్చింది. విత్ ఇన్ 24 అవర్స్ వచ్చింది. విత్ ఇన్ 1 అవర్లో అనేది పేమెంట్ అనేది వచ్చింది. చూసుకోవచ్చు పేమెంట్ కూడా వెరిఫైడ్. బట్ ఏంటంటే ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఆ కోడ్ ఇస్తే
మీకు వెరిఫై అని పెట్టాలని అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ లూట్ ఓవర్ అయిపోగానే నేను మెసేజ్ చేస్తా. అంటే కింద నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే లింక్ ఉంటుంది కదా, లింక్ రిమూవ్ చేసేస్తాను. ఫస్ట్ థింగ్ లింక్ ఓవర్ అని పెట్టేస్తా. సో దానికి అర్థం లూట్ ఓవర్ పేమెంట్స్ రావు అని. సో మనకి ఏమవుతుంది, సో మనం పెట్టిన 1 month 2 months తర్వాత చూసి అప్పుడు ట్రై చేసి పేమెంట్స్ రావట్లేదు అంటున్నారు. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఛానల్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మ్యూట్లో అనేది పెట్టుకోండి. అన్మ్యూట్ చేసి పెట్టుకోండి అనమాట. మ్యూట్ గట్రా మీకు ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏదన్నా కూడా నేను పెట్టిన చేస్తే మీకు పేమెంట్ పక్కాగా వస్తుంది దానికి. అది సో వైర్లో ఏంటంటే మనకు వీళ్ళ పేమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో లేదో మనకు తెలియదు. సో ప్రజెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, చెయ్యండి. ఓకేనా. సో మీకు చూసుకోవచ్చు పర్ రెఫర్కి 40 రూపీస్ చెప్పిన. సో మీరు ఒక 4 రెఫర్ చేయగలిగితే 4 రెఫర్ చేయండి. సో 4 రెఫర్కి 160 వస్తుంది. 3 రెఫర్ చేయగలిగితే 3 రెఫర్ చేయండి, 120 వస్తాయి. చాలామంది ఈజీగా 20-30 రెఫర్ చేయగలరు ఇలాంటి రూట్. ఏది మనకి Q1 Q2 చాలామంది చాలా కష్టపడి రియల్ కేవైసీ అనేది సబ్మిట్ చేశారు అందులో. సో ఇది ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేశారు. అందులోనే చాలామంది నేను చూసాను, నాకు చాలామంది పెట్టారు కూడా. సో ఒక్కొక్కరు అందులో 1000-2000 కూడా ఎర్న్ చేశారు. ఇది సేమ్ అమౌంట్ వస్తుంది. అందులో 50 రూపీస్ వస్తుంది, ఇందులో 40 రూపీస్ వస్తుంది. దానికన్నా ఒక 10 రూపీస్ తక్కువ అంతే. దీంట్లో కూడా చాలా మంచిగా ఎర్న్ చేసి ప్రూఫ్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి. సో ఇలాంటి మంచి మంచి లూట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అయిపోండి. సో డైలీ ఎప్పుడు ఇలాంటి లూట్స్ అన్ని మనం ప్రొవైడ్ అయితే చేస్తాం. సో మనకి ఆడియో అనేది కొద్దిగా బాగాలేదు కదా, సో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీడియో నుంచి మనకి మైక్ అనేది ఆర్డర్ పెట్టా. సో అది వచ్చాక మైక్తో అనేది రికార్డ్ చేస్తాం. మీకు ఆడియో ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఈ వీడియోకి అనేది అడ్జస్ట్ అయితే అయిపోండి. థ్యాంక్ యూ. మీరు మంచిగా సపోర్ట్ అయితే చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. పేమెంట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రం పేమెంట్ రిసీవ్డ్ అని కామెంట్ పెట్టండి. మీకు పేమెంట్ రిసీవ్ కాకపోతే మీరు రిసీవ్ కాలేదని పెట్టండి, పర్లేదు. సో పేమెంట్ రిసీవ్ అయిన వాళ్ళు మాత్రం పేమెంట్ రిసీవ్డ్ అని పెట్టండి. సో ఎవరు కూడా రిసీవ్ కాకుండా రిసీవ్డ్ అని పెట్టాల్సిన పని లేదు. సో రిసీవ్డ్ అయిన వాళ్ళు మాత్రం రిసీవ్డ్ అని పెట్టండి. సో థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిగా. సో ఇలాగే